అందరికీ నమస్కారం. నా పేరు డాల్ సతీష్. నేడు ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. 2014-2019 ఎన్నికల్లో ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా బెందాలం అశోక్ గారు కొనసాగుతున్నారు. అతను సౌమ్యుడు, మంచి వ్యక్తి, అలాగే క్యాడర్కి అందుబాటులో ఉంటాడు, ప్లస్ క్యాడర్కి భరోసా ఇచ్చే నాయకుడు. అలాగే అక్కడ చిన్న చిన్న పార్టీలో తగాదాలు ఉన్నా కూడా జిల్లా అధినాయకత్వం అధిష్టానం దగ్గరికి తీసుకుని వెళ్ళకుండా తను అక్కడే ఆ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తాడు. కాబట్టి అతనికి మాత్రం గ్రామాల్లో నియోజకవర్గాల్లో మంచి పేరు అయితే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురంలో ఎలా అయినా గెలవాలని చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. గతంలో ప్రియా సాయిరాజ్ గారు అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఆమె ఉన్న ప్రియా విజయ్ గారికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఆవిడ కూడా చాలా కష్టపడుతున్నారు. గ్రామాల్లో కూడా చాలా తెల్లవారి నుంచి ఈవినింగ్ వరకు పర్యటన చేస్తూ జనాలను ఆకట్టుకున్నారు. కానీ అక్కడ కూడా వైఎస్ఆర్సీపీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంది, సమన్వయం లేదు. వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక తాటిపైకి తెస్తే మాత్రం ఆమె చాలా వరకు పోటీ అయితే ఇస్తుంది. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం మన అశోక్ గారికి మాత్రం చాలా గెలుపు అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ బలపెడితే మాత్రం చాలా టఫ్ ఫైట్ అయితే మాత్రం అక్కడ ఉంటుంది. ఇక ఒక 10 రోజుల్లో మాత్రం మనకు పూర్తి డేటా వచ్చాక మళ్ళీ మరలా ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను.